మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేస నిరంతరాయం సఫలీకృతార్థాః ప్రావృచ్చరన్మేఘనిభౌ భుజంగ సయ్యా విభూషౌ విహగోక్షవాహనౌ గోపాలమల్లేశ్వర దేవదేవౌ స్తుమః ప్రియాదత్త హృదర్ధదేహౌ సీతాసకం సానుజమాంజనేయ సుగ్రీవతారాసుతజాంభవద్భిః విభీషణే నార్చితమంబుధావం రామం భజే సర్వజగచ్చరణ్యం. లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషివర్గ విజయే చ తమాలనీలాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. నూతన సంవత్సరమైనటువంటి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో కలిగేటువంటి మంచి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంగా మనం ఈ రోజున మాట్లాడుకున్నందుకు నాకు సుమన్ టీవీ వారు అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరం ఫలితాల గురించి మనం ముందుకు వెళ్దాం. అయితే మొట్టమొదటగా మనం ఏ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం గణపతిని ప్రార్థించుకోవాలి. ఈ విఘ్నేశం భారతీం ఖేటాం దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురూన్ వికాసవదనో ధీమాన్ సంవత్సర ఫలం క్రమాత్ అని ఎవరైతే తొలుతగా సరస్వతీదేవిని ప్రార్థించుకొని వికాసమైనటువంటి వదనంతో స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం వింటారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా సౌఖ్యదాయకంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కాలోయం విఘ్నః అని ఉపనిషత్ వాక్యం. అయితే ఈ వినాయకుడు మాత్రమే, గణపతి కృపచేతన మాత్రమే కాలంలో ఉండేటువంటి విఘ్నాలను మనం నివారణ చేసుకోగలుగుతాం. అందుచేత మొట్టమొదటగా మనం గణపతిని ఆరాధించుకోవాలి. తర్వాత మంగళానాంచకర్తారౌ వందే వాణిం వినాయకౌ, వందే వాణి వినాయకౌ అని. అంటే మంగళాలు ప్రసాదించే, శుభములు ప్రసాదించేవారు మొట్టమొదట వినాయకుడు, తర్వాత భారతీదేవి, సరస్వతీదేవి. వీరిని మనం ప్రార్థించుకోవడం వల్ల మనకి అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు కలిగి ఈ సంవత్సరం అంతా కూడా సుఖదాయకంగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. అయితే ఈ సంవత్సరంలో మనకి శ్వేతవరాహ కల్పంలో మనం 6 మన్వంతరాలు పూర్తి చేసుకొని 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు పూర్తి చేసుకుని 28వ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగాలు పూర్తి చేసుకుని కలియుగంలో 5124 సంవత్సరాలు పూర్తి చేసుకుని 125వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఈ శాలివాహన శకంలో మనకి 1946వ సంవత్సరంలో మనం ఈ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ శాలివాహన శకం 46వ సంవత్సరం అయిన తర్వాత ఈ క్రోధినామ సంవత్సరానికి విశ్వేదేవత అధిపతిగా కలిగినటువంటి అష్టమ యుగంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ మళ్ళీ ఈ విశ్వేదేవత అధిపతిగా ఉన్నటువంటి అష్టమ యుగంలో ఇదావత్సరము అనేటువంటి క్రోధినామ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు వస్త్రదానం కనుక మనం చేసుకున్నట్లయితే, ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మనం వస్త్రాలు ఎక్కువగా దానం చేసుకున్నట్లయితే మనం సుఖ ఫలితాలను ఎక్కువగా, మహాపుణ్యాలని, శుభాలని ఎక్కువగా పొందుతాం. వరాహ సంహిత ప్రకారం కూడా
వరాహ సంహిత ప్రకారం ఈ సంవత్సరానికి బహుదోషప్రదము అని వరాహ సంహితలో చెప్పబడింది. ఈ విధంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఏర్పరచుకోవడానికి మానవ ప్రయత్నంగా మానసికంగా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని మనం పరిశీలించి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం మనం మంగళవారం నాడు మనకి సంవత్సరాది ఏర్పడడం చేత కుజుడు మనకి రాజుగారుగా వస్తున్నాడు. కుజుని యొక్క కారకత్వాలను పరిశీలించుకున్నప్పుడు మనకి ఎక్కువగా కోపం, పగ, ద్వేషం ఇవి ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే కుజుని యొక్క రూపాయికి ఒక నాణ్యం ఇటువైపు, ఒక నాణ్యం అటువైపు, ఒక బొమ్మ ఇటువైపు, ఒక బొమ్మ అటువైపు ఉన్నట్టుగా కుజుడి యొక్క రెండో కారకత్వాలను మనం పరిశీలించుకున్నట్లయితే ఎవరికైనా మంచి ఉద్యోగం రావాలంటే కుజబలం ఉండాలి, దేహదారుఢ్యం బాగుండాలంటే కుజబలం ఉండాలి, ఎవరైనా పొలం కొనుక్కోవాలంటే కుజబలం ఉండాలి, ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలంటే కుజబలం ఉండాలి. ఆ విధంగా కుజుడు రాజుగారిగా మనకి శ్లోకాలన్నీ కూడా మనకి వేరే విధంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్రవర్తన మంచిగా చేసుకున్నట్లయితే కుజుడు అనేక రకాలైనటువంటి శుభాలు ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే మీకు మనం పరిభాషలో చెప్పుకోవాలంటే కుజుడు ఎప్పుడూ కూడా ఇవాళ పని అయిపోతే ఇవాళతో వదలడం, రేపు కూడా మంచి పని చేయిస్తాడు. ఇవాళ పని అయిపోతే రేపు మంచి పని ఖచ్చితంగా చేయిస్తాడు. అంటే మనం ఈవేళ ఒక గృహం నిర్మించుకుందామని ప్రయత్నం చేశాము, దాన్ని అమలు చేస్తుంటే ఇంకో గృహం కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మారు ఉంటుంది కుజుడికి. సో ఆ రకంగా కుజుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ, అదేవిధంగా చెడ్డలో కూడా మారుంటుంది, మంచిలో కూడా మారుంటుంది. సో మంచిని మనం పొందడానికి ప్రయత్నం అయితే చేయాలి ఈ సంవత్సరం. ఎందుచేత ఈ సంవత్సరంలో నవనాయకులు ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు రాజుగారిగా కుజుడికి ఆధిపత్యం ఏర్పడితే మంత్రిగా శనికి ఆధిపత్యం ఏర్పడింది. మంత్రిగా శనికి ఆధిపత్యం ఏర్పడడం చేత కుజుడికి శని సముడు అవుతున్నాడు, శనికి కుజుడు శత్రువు అవుతున్నాడు. సో అందుచేత ఇక్కడ జరుగుతున్నది ఏం జరుగుతుంది, రాజుగారు ఏం చేస్తాడంటే మంత్రిని కాకేసి సమాలోచనలు చేస్తాడు. మంత్రి గారు ఏం చేస్తాడు, శత్రువు కదా, శత్రువు అభివృద్ధిగా ఉండాలని వీడు ఎందుకు అనుకుంటాడు. సో వీడు ఆ మంత్రిని ఏదో రకంగా, రాజుగారిని ఏదో విధంగా కిందకి లావుదా అనేటువంటి ప్రయత్నం మంత్రి గారు చేస్తూ ఉంటారు. అందుచేత రాజుగారు అయినటువంటి కుజుడు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే విధంగా మనం చూసుకున్నప్పుడు మళ్ళీ సేనాధిపతిగా శుక్రుడికి ఆధిపత్యం వచ్చింది. అంటే రాజుగారి పోర్ట్ఫోలియోలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు, మంత్రి, తర్వాత సేనాధిపతి. సేనాధిపతిగా శుక్రుడికి ఆధిపత్యం రావడం చేత రాజుగారికి సహకారిగానే ఉంటాడు. అదేవిధంగా సస్యాధిపతిగా మళ్ళీ కుజుడికి ఆధిపత్యం వచ్చింది, ధాన్యాధిపతిగా రవికి ఆధిపత్యం వచ్చింది, అర్ఘాధిపతిగా శుక్రుడికి ఆధిపత్యం వచ్చింది, మేఘాధిపతిగా శుక్రుడికి ఆధిపత్యం వచ్చింది, రసాధిపతిగా గురుడికి ఆధిపత్యం వచ్చింది, నీరసాధిపతిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. ఈ రకంగా మనం ఈ నవనాయకుల్ని పరిశీలించుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మనకి పాడి పంటలు పుష్కలంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనం ఫలితం తీసుకునేటప్పుడు మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరాన్ని కాలయుక్త నామ సంవత్సరంగా గ్రహిస్తూ ఉంటారు. కాలయుక్త నామ సంవత్సరము యొక్క ఫలితం ఏంటంటే వత్సరే కాలయుక్తాఖ్యే సుఖిన సర్వజంతవ సంపూర్ణ సర్వసస్యాని ప్రచురాశ్చ తదాగతా. అంటే విస్తారమైనటువంటి వర్షాలతో ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండి భూమి పాడి పంటలతో కూడి ఉంటుంది అని అర్థం. అదేవిధంగా మనం ఫలితం తీసుకునేటప్పుడు మాసనామంగా కూడా మనం ఫలితం తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకున్నప్పుడు ఈ సంవత్సరానికి కార్తీక మాసాబ్దము అని పేరు. కార్తీక మాసాబ్దము అవడం వల్ల ఈ పశువుల చేత జీవించే వారికి పీడా స్యాత్ కార్తికే వర్షే వహ్నిగోధన జీవినాం శస్త్రాగ్ని క్షుద్భయం వృద్ధిం పుష్పకౌసుం భవాసినం. పుష్పాలు, పళ్ళు ఇటువంటి వాటిని ఆధారంగా జీవించే వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా వృద్ధికరంగా ఉంటుంది. అదేవిధంగా అగ్ని అంటే కరెంటు, ఇటక, ఇసుక ఇటువంటి వాటితో జీవించే వాళ్ళకి, పశువుల జీవితంతో జీవించే వాళ్ళకి కొద్దిగా ధనలేమికరంగా ఉంటుంది అని ఉంది.
తర్వాత ఇక్కడ వాహనాలు చేత, శస్త్రాల చేత, అస్త్రాల చేత కొద్దిగా భయం ఎక్కువగా ఉంటుంది. వాటికి మనం కొద్దిగా దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని ఈ కార్తీక మాసాబ్ద ఫలితం చెప్తోంది. అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ సంవత్సర ఫలితాలు 3 విధాలుగా మనం పరిశీలించుకున్న తర్వాత మనకి శ్రీపతి అనేటువంటి గ్రంథకర్త ప్రకారం ఏంటంటే, మనకు ఉన్నటువంటి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలని, ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక 5 సంవత్సరాలని ఒక భాగంగా గ్రహించి ఆయన ఫలితం చెప్పారు. దాంట్లో విశ్వేదేవత అధిపతిగా ఉన్నటువంటి 8వ యుగం ప్రస్తుతం నడుస్తోంది. ఆ 8వ యుగంలో ఇదావత్సరము అనేటువంటి వత్సరం, ఈ ఇదావత్సరము అనేటువంటి సంవత్సరానికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా ఫలితం మనం చెప్పవలసి ఉంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనం వస్త్రదానం ఎక్కువగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ ఫలితాలను గ్రహించుకునేటప్పుడు వరాహ సంహిత అనేటువంటి పుస్తకం ప్రకారం మనకి ఈ సంవత్సరంలో కొన్ని, అంటే మనకి పేరు చూసినట్లయితేనే మనకి క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా ఈ ఇబ్బందికరమైనటువంటివి పరిస్థితులుగా మనకి తెలుస్తోంది. అంచేత ఈ సంవత్సరం ఏంటి? క్రోధినామ సంవత్సరం, తారన్నామ సంవత్సరం, తరంతి దుఃఖాలు తొలగింపబడే సంవత్సరం. అంటే పేరును బట్టే మనకి ఫలితం తెలుస్తోంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాల కోసం వారి వారి పనుల్లోనే వారు నిమగ్నమయ్యి ఎదరవారి పనుల గురించి పట్టించుకోకుండా మంచి జరగాలి, మంచి చెయ్యాలి, మంచి మాట్లాడాలి అనేటువంటి విధానంగా ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చాలా సౌఖ్యదాయకంగా ఉంటుంది. కుజుడి యొక్క కారకత్వాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఒకరు భూమి కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా కుజుడు బలంగా ఉంటేనే సిద్ధిస్తుంది. కుజుడు బలంగా లేకపోతే పాతిలు కొనుక్కుంటావయ్యా నువ్వు, అపార్ట్మెంట్ ఎవరో శంకుస్థాపన చేసిన దానికోసం ప్రయత్నం చేసుకోవయ్యా నువ్వు, లేకపోతే పాతిలు కొనుక్కోవయ్యా నువ్వు అని చెప్తూ ఉంటాం. అంచేత ఈ సంవత్సరంలో మనం ఈ సంవత్సర ఫలితాల పేర్లను బట్టి, తర్వాత రాజు, మంత్రి, తర్వాత ఈ కుజుడి యొక్క రుద్రుడు అనేటువంటి మనకి ఈ సంవత్సరంలో కుజుడి యొక్క పేరు వచ్చింది. కుజుడి యొక్క మార్గం చేత ఈ సంవత్సరానికి రుద్రుడు అనేటువంటి పేరు వచ్చింది. రుద్రుడు అనే పేరు రావడం వల్ల ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయని, పాడి పంటలు లోటు ఉండదని, అయితే ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని అనేటువంటి రుద్రుడు అనే పేరు వల్ల కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఓం శరవణ భవాయ నమః, లేకపోతే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః, లేకపోతే భౌమాయ నమః, బీజాక్షరాలు మీరు మీ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణుల చేత, పెద్దవాళ్ళ చేత తీసుకుని వాటిని రోజు కనుక మనం జపం చేసుకున్నట్లయితే ఈ కుజుడు మనకి అనేక రకాలైనటువంటి శుభాలను ప్రసాదిస్తాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నమస్కారం.